వీడియోలో మనం వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే కాన్సెప్ట్ మీద ఒక ముఖ్యమైన లెక్కను చేద్దాం. మన దగ్గర ఒక గాజు గోళం ఉందని అనుకోండి. దీని వక్రతా వ్యాసార్థం అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ 10 సెంటీమీటర్లు. ఈ గాజు గోళం తయారు చేయబడిన పదార్థం యొక్క వక్రీభవన గుణకం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 = 1.5. ఇప్పుడు ఈ గోళం ముందు ఒక వస్తువు ఓను 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచినట్లయితే ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో మనం కనుక్కోవాలి. ఇలాంటి ఏ సమస్యనైనా సాధించాలంటే ముందుగా ఒక స్పష్టమైన కిరణ చిత్రాన్ని గీసుకోవాలి. కాబట్టి ముందుగా మనం వస్తువు నుండి వెలువడే కాంతి కిరణాలు ఎలా ప్రయాణిస్తాయో ఊహించి గీద్దాం. ఉదాహరణకు ఒక కిరణాన్ని వక్రతా కేంద్రం గుండా ప్రయాణించేలా గీసినట్లయితే అది తిన్నగా వెళ్తుంది. అదేవిధంగా ఇంకొక కిరణాన్ని కొంత కోణంతో గాజు తలాన్ని తాకేలా గీసినట్లయితే అది ఈ విధంగా వక్రీభవనం చెందుతుంది. ఇక్కడ కాంతి కిరణాలు ఒక వక్రతలం మీద పడుతున్నాయి, అంటే కర్వ్డ్ సర్ఫేస్ మీద పడుతున్నాయి. కాబట్టి మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన సూత్రం వక్రతలాల వద్ద కాంతి వక్రీభవన సూత్రం. ఆ సూత్రం ఏంటంటే n2/v మైనస్ n1/u n2 - n1/r. ఇందులో n2 అంటే వక్రీభవన కిరణం ప్రయాణించే యానకం యొక్క వక్రీభవన గుణకం, n1 అంటే పతన కిరణం ఉన్న యానకం యొక్క వక్రీభవన గుణకం, u అంటే వస్తు దూరం, v అంటే మనం కనుక్కోవాల్సినటువంటి ప్రతిబింబ దూరం, అలాగే r అనేది వక్రత వ్యాసార్థం. అయితే ఇక్కడ మనం ఈ సమీకరణంలో విలువలను ప్రతిక్షేపించే ముందు తప్పనిసరిగా సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాలి. అందుకోసం మనం గాజుగోళం యొక్క తలానికి ఉన్న ఈ ధ్రువాన్ని మూల బిందువుగా తీసుకుందాం. సాధారణంగా మనం కాంతి కిరణం ప్రయాణించే దిశను ఎప్పుడూ ధనాత్మకంగా పరిగణించాలి. ఇక్కడ కాంతి కిరణం కుడివైపుకు ప్రయాణిస్తోంది కాబట్టి ధ్రువానికి కుడివైపున కొలిచే దూరాలన్నీ ధనాత్మకం, అలాగే ఎడమవైపున కొలిచే దూరాలన్నీ రుణాత్మకం. సరే, ఇప్పుడు మనకి ఏ విలువలు ధనాత్మకమవుతాయో ఏ విలువలు రుణాత్మకమవుతాయో తెలిసాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ సూత్రంలో విలువలను ప్రతిక్షేపిద్దాం. ఈ సూత్రంలో n2 అంటే వక్రీభవన కిరణం ప్రయాణించే యానకం యొక్క వక్రీభవన గుణకమని తెలుసుకున్నాం కదా. ఇక్కడ మన లెక్కలో వక్రీభవనం గాజులో జరుగుతోంది కాబట్టి n2 = 1.5 అవుతుంది. v విలువను మనం కనుక్కోవాలి కాబట్టి దాన్ని అలాగే ఉంచుదాం. ఇక్కడ n1 అంటే పతన కిరణం ఉన్న యానకం యొక్క వక్రీభవన గుణకం. ఇక్కడ మన లెక్కలో పతన యానకం బయటి వాతావరణం, అయితే దీని గురించి లెక్కలో ఏమీ చెప్పలేదు కాబట్టి దాన్ని మనం గాలి లేదా శూన్యంగా అనుకుందాం. గాలి యొక్క వక్రీభవన గుణకం n1 = 1 అవుతుంది. ఇంకా వస్తువు ఎక్కడ ఉందంటే ధ్రువం నుండి ఎడమ వైపున అంటే రుణాత్మకం వైపున 30 సెంటీమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి వస్తు దూరం u - 30 సెంటీమీటర్లు అవుతుంది. ఇంకా సమీకరణం కుడివైపునున్న n2 - n1/r అనే పదంలో r వక్రత వ్యాసార్థం. మన లెక్కలో ఈ గాజుగోళం యొక్క వక్రత వ్యాసార్థం 10 సెంటీమీటర్లు. అయితే ఈ విలువ ధ్రువానికి కుడివైపున ఉంటుంది. మనకు తెలుసు కదా, కుడివైపున ఉన్న విలువలన్నీ ధనాత్మకం కాబట్టి ఇక్కడ r +10 సెంటీమీటర్లు. అయితే ఎప్పుడూ కూడా వ్యాసార్థం ప్రతిక్షేపించేటప్పుడు కేంద్రం ఎటువైపు ఉందో జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం. ఈ విలువలన్నింటినీ మన సూత్రంలో ప్రతిక్షేపిస్తే 1.5/v - 1/-30 = 1.5 - 1/10. ఈ సమీకరణాన్ని సాధిస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1.5/v + 1/30 = 1.5 - 1 అంటే 0.5 కాబట్టి 0.5/10. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విలువ v కాబట్టి vని
ఎడమవైపు భాగంలో ఉంచి ప్లస్ 1/30ని కుడివైపుకు పంపిస్తే అది -1/30 అవుతుంది. అప్పుడు సమీకరణం 1.5/v ఈక్వల్స్ టు 0.5/10 మైనస్ 1/30. ఇక్కడ 0.5 అంటే అర్ధం అంటే సగం కదా. కాబట్టి కుడివైపున్న 0.5/10ను మనం 1/20గా రాసుకుందాం. అప్పుడు సమీకరణం 1.5/v ఈక్వల్స్ టు 1/20 మైనస్ 1/30 అవుతుంది. దీన్ని సాధించడానికి మనం 20కి 30కి ఎల్సిఎం చేస్తే అంటే కసాగు చేస్తే 60 అవుతుంది. ఇప్పుడు వీటి హారాలను 60కు సమానం చేస్తే అప్పుడు సమీకరణం 1.5/v ఈక్వల్స్ టు 3 - 2 డివైడెడ్ బై 60 అవుతుంది. ఇక్కడ 3 - 2 అంటే 1 కాబట్టి సమీకరణం 1.5/v ఈక్వల్స్ టు 1/60. ఇప్పుడు దీన్ని అడ్డగుణాకారం చేస్తే v ఈక్వల్స్ టు 60 ఇంటూ 1.5 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్స్ టు 90 సెంటీమీటర్స్. ఇదే వక్రీభవనం వల్ల ఏర్పడే ప్రతిబింబ దూరం. ఇక్కడ మన వస్తు దూరం, వక్రత వ్యాసార్థం అన్నీ సెంటీమీటర్లలో ఉన్నాయి కాబట్టి ప్రతిబింబ దూరం కూడా సెంటీమీటర్లలోనే వచ్చింది. ఇప్పుడు మనం ఈ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో రేఖాచిత్రంలో చూపించడానికి ప్రయత్నిస్తే ఇక్కడ మనకు v విలువ ప్లస్ 90 సెంటీమీటర్లు వచ్చింది. ఈ ప్లస్ గుర్తు ప్రతిబింబం ధ్రువానికి కుడివైపున ఏర్పడుతుందని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ గోళం వ్యాసం 10 + 10 సెంటీమీటర్లు అంటే కేవలం 20 సెంటీమీటర్లు. కాబట్టి ప్రతిబింబం 90 సెంటీమీటర్లంటే ఇంకా చాలా దూరంలో ఈ కాంతి కిరణాలు ఇక్కడ కేంద్రీకృతం అవ్వడం వల్ల ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుందా? లేదు. ఎందుకంటే ఈ కిరణాలు ఇక్కడ కుడివైపున 90 సెంటీమీటర్ల దూరంలో కలుసుకోవడానికన్నా ముందే ఈ గోళం యొక్క రెండవ వక్రతలాన్ని అంటే ఈ వక్రతలాన్ని తాకుతాయి. కాబట్టి ఈ కిరణాలు రెండవ తలాన్ని తాకగానే మళ్ళీ రెండవసారి వక్రీభవనం చెందుతాయి. సో మనకు వచ్చిన 90 సెంటీమీటర్లు అనేది కేవలం మొదటి తలం ఏర్పరిచిన ప్రతిబింబం మాత్రమే, అది తుది ప్రతిబింబం కాదు. కాబట్టి ఇప్పుడు మనం రెండవ తలానికి కూడా మళ్ళీ ఇదే సూత్రాన్ని ఉపయోగించి లెక్క చేయాలి. ఇప్పుడు రెండవ తలం వద్ద జరిగే వక్రీభవనాన్ని చూడండి. ఇక్కడ మనం మొదట తీసుకున్న ధ్రువాన్ని కాకుండా రెండవ తలం యొక్క ధ్రువాన్ని కొత్త మూల బిందువుగా తీసుకుందాం. అలాగే ఇక్కడ కాంతి కిరణం గోళం లోపలి నుండి బయటకు వస్తోంది కాబట్టి బయట ఉన్న గాలి ఈసారి వక్రీభవన యానకం అవుతుంది. అంటే ఇక్కడ n2 1 అవుతుంది. అదేవిధంగా పతన యానకం విషయానికి వస్తే కాంతి కిరణాలు ఇప్పుడు గాజు లోపల నుండి ప్రయాణిస్తూ వచ్చి రెండవ తలాన్ని తాకుతున్నాయి కాబట్టి గాజు మనకు పతన యానకం అవుతుంది. అంటే ఇక్కడ n1 = 1.5 అవుతుంది. ఇప్పుడు మనకు n1 n2 ఏవో తెలిసాయి. వీని మనం కనుక్కోవాలి. మరి యూని కనుక్కోవాలంటే మనకు రెండవ తలానికి వస్తువు ఎక్కడ ఉందో తెలియాలి. మరి ఈ రెండవ తలానికి వస్తువు ఏది? మొదటి తలం వద్ద వక్రీభవనం చెందిన కిరణాలు అంటే ఈ కిరణాలు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో ఆ బిందువే మనకు రెండవ తలానికి వస్తువుగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ కిరణాలు నిజంగా కలుసుకోవడం లేదు, మనం కేవలం అక్కడ కలుసుకుంటున్నాయని ఊహిస్తున్నాం. ఈ విధంగా నిజంగా కాకుండా ఊహాత్మకంగా ఉండే ఈ వస్తువును మనం మిథ్యా వస్తువు వర్చువల్ ఆబ్జెక్ట్ అని అంటాము. ఈ మిథ్యా వస్తువు మొదటి తలం నుండి 90 సెంటీమీటర్ల దూరంలో ఉందని ఇంతకు ముందే మనం కనుక్కున్నాం. కానీ ఇప్పుడు మనం దూరాలను రెండవ తలం యొక్క ధ్రువం నుండి కొలవాలి. కాబట్టి రెండవ ధ్రువం నుండి మన మిథ్యా వస్తువు దూరాన్ని లెక్క చేస్తే 90 సెంటీమీటర్లు మైనస్ గోళం వ్యాసం 20 సెంటీమీటర్లు అంటే కొత్త వస్తు దూరం, ఈ దూరం 70 సెంటీమీటర్లు.
ఇప్పుడు మనం సంజ్ఞా సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా అప్లై చేస్తే కాంతి ప్రయాణించే దిశ కుడివైపుకుంది. కాబట్టి కుడివైపుకున్న విలువలన్నీ ధనాత్మకం. అలాగే ఎడమవైపుకున్న విలువలన్నీ రుణాత్మకం. అయితే ఇక్కడ మన కొత్త వస్తువు రెండవ ధ్రువానికి కుడివైపున ఉంది. కాబట్టి వస్తు దూరం ధనాత్మకమవుతుంది. అంటే u ప్లస్ 70 సెంటీమీటర్లు. ఇప్పుడు రెండవ తలం యొక్క వక్రతా వ్యాసార్థం విషయానికొస్తే రెండవ తలం యొక్క కేంద్రం ఆ తలానికి ఎడమవైపున ఉంది. ఎడమవైపు ఉన్నవన్నీ రుణాత్మకం. కాబట్టి r మైనస్ 10 సెంటీమీటర్లుగా అవుతుంది. ఇప్పుడు మనకు కావలసిన విలువలన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వీటన్నింటినీ ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు 1/v మైనస్ 1.5/70 ఈక్వల్ టు 1 మైనస్ 1.5 డివైడెడ్ బై మైనస్ 10. దీన్ని సింప్లిఫై చేస్తే 1/v మైనస్ 1.5/70 ఈక్వల్ టు 1 మైనస్ 1.5 అంటే మైనస్ 0.5. కాబట్టి మైనస్ 0.5 డివైడెడ్ బై మైనస్ 10 అవుతుంది. లవంలో హారంలో ఉన్న మైనస్ గుర్తులు క్యాన్సిల్ చేసి ఎడమవైపు ఉన్న మైనస్ 1.5/70ని కుడివైపుకు పంపిస్తే 1/v ఈక్వల్ టు 0.5 డివైడెడ్ బై 10 ప్లస్ 1.5/70 అవుతుంది. 0.5/10ని మనం 1/20గా రాసుకోవచ్చు. అప్పుడు సమీకరణం 1/v ఈక్వల్ టు 1/20 ప్లస్ 1.5/70 అవుతుంది. ఇప్పుడు 20 అండ్ 70కి ఎల్సిఎం చేస్తే 140 వస్తుంది. అప్పుడు 1/v ఈక్వల్ టు 7 ప్లస్ 3/140. 1/v ఈక్వల్ టు 10/140. ఇక్కడ 0 క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ v ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ప్రతిబింబ దూరం ధనాత్మక గుర్తును కలిగి ఉంది. కాబట్టి రెండవ ధ్రువం నుండి కుడివైపున 14 సెంటీమీటర్ల దూరంలో తుది ప్రతిబింబం ఏర్పడుతుందని మనం చెప్పచ్చు. దీన్ని మనం రేఖాచిత్రం రూపంలో చూపిస్తే రెండవ తలం వద్ద వక్రీభవనం చెందిన కాంతి కిరణాలు మరింతగా వంగి గోళం బయట 14 సెంటీమీటర్ల దూరంలో కేంద్రీకృతమవుతాయి. కాబట్టి ఇక్కడే మన వస్తువు O యొక్క స్పష్టమైన తుది ప్రతిబింబం ఏర్పడుతుంది. చూశారు కదా. ఈ విధంగా వక్రతలాల మీద ఎన్ని లెక్కలు ఇచ్చినా సరే ఇదే సూత్రాన్ని ఉపయోగించి, అలాగే ఇలాంటి బహుళ వక్రీభవనాలు జరిగే పరిస్థితులు వచ్చినప్పుడు మొదటి తలం ఏర్పరిచే ప్రతిబింబాన్ని రెండవ తలానికి వస్తువుగా పరిగణించి ఇలాంటి ప్రశ్నలను చాలా సింపుల్గా చేయవచ్చు.